ఇండియన్ ఆర్మీ ఏదైతే చేస్తుందో యుద్ధం కాదు, ప్రతి దాడి. మన పోరాటము కేవలము దేని మీద, వేరే దేశాన్ని నాశనం చేయడం మీద ఉద్దేశంతో కాదు. ఏదైతే ఉగ్రవాదులు ఉన్నారో వాళ్ళని అంతమొందించడానికి మాత్రమే మన సైన్యం ముందుకెళ్ళారు. దాన్ని యుద్ధం 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 అని చెప్పేసి ప్రచారం చేసేస్తున్నారు. బట్ యుద్ధం కాదు, ప్రతి దాడి. మళ్ళీ ఒకసారి గుర్తుపెట్టుకోండి. అండ్ ఏ దేశము కూడా సహకరించకపోవడంతో మేము ఇంకా దాడి చెయ్యము, మీరు కూడా ఆపండి అని చెప్పేసి చర్చలలో పాల్గొని అటు ఇటు మొత్తానికైతే ఆపేశారు. మనం చేసేది ప్రతి దాడి, యుద్ధం అయితే కాదు. అండ్ పాకిస్తాన్ వాళ్ళని మనము నమ్మొచ్చా అంటే అస్సలు నమ్మకూడదు. మన జాగ్రత్తలో మనం ఉండాలి. అండ్ వాళ్ళు ఏది చెప్పినా కూడా మనము పిచ్చిగా నమ్మేసేసి అప్రమత్తంగా లేకుండా ఉండకూడదు. అంటే మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈవెన్ సిటీస్లో కానీ, బోర్డర్స్లో కానీ, ఎక్కడైనా కూడా మన జాగ్రత్తలలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈవెన్ సామాన్య ప్రజలైనా కూడా మన పక్కన ఎవరున్నారు, ఏంటి, ఎలా, మన చుట్టుపక్కల ఏం జరుగుతుంది అనేది మనం కూడా గ్రహించుకుంటూ చాలా జాగ్రత్తగా, చాలా అప్రమత్తంగా ఉండాలి. అండ్ ఈ చర్చలు అంటున్నారు, బట్ అక్కడ చర్చలలో ఏం జరుగుతుందో ఏం మాట్లాడతారో ఏమీ మనకు తెలియదు. ఇక్కడ పాకిస్తాన్ వాళ్ళకి అన్నీ నిలిచిపోయాయి. ఒకటి, చైనా వాడు తప్ప వాళ్ళకెవరూ కూడా సహాయం అందించట్లేదు. ప్రతి దేశము, అన్ని దేశాలు మన భారత్ని మెచ్చుకుంటున్నాయి, అలాగే సపోర్ట్ చేస్తున్నాయి. చైనాకు సపోర్ట్ చేయడానికి ఎవరు ముందుకు రావట్లేదు. అది పాకిస్తాన్కి అర్థమయ్యి ఇప్పుడు నిజం చెప్పాలంటే కాళ్ళ బేరానికి వచ్చినట్టే చెప్పుకోవాలి. బట్ వాళ్ళని నమ్మడానికైతే వీల్లేదు. సో చూద్దాం ఏం జరుగుతుందో. ప్రస్తుతం అయితే ఊపిరి పీల్చుకున్నట్టుగానే ఉంది. నెక్స్ట్ ఏం జరుగుతుందో చూడాలి.